హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ని అయితే మనము కండక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీకు 5th క్లాస్ ఈవీఎస్లో 2 గ్రాండ్ టెస్ట్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2. సో దీంట్లో దాదాపుగా ఒక 30 బిట్స్ ఉంటాయి. మీరు ఈ యొక్క 30 బిట్స్ని అన్నిటిని మీరు అటెంప్ట్ చేయండి. మీరు చదివింది ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. మీరైతే మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను ప్రతి క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఈ టెస్ట్ని అయితే మనము కండక్ట్ చేసుకుందాం. అదేవిధంగా మీకు 6th, 7th, 8th ఈ విధంగా మీకు సోషల్ అండ్ సైన్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు మీకు ఎగ్జామ్ రోజు అంటే ఎగ్జామ్ కంటే ముందు రోజు వరకు మేమైతే ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తాము. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్, నోట్స్లు అన్నీ మీకు ఫ్రీగా అయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడుతున్నాయి. మీకు ఇవన్నీ ఫ్రీగా కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరైతే జాయిన్ అవ్వచ్చును. అదేవిధంగా మీకు మన యొక్క ఛానల్ని అయితే ఖచ్చితంగా మీరు మన యొక్క ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక మనము లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సరైనది. ఆప్షన్ 1 ట్రికోగ్రామ జీవితకాలం 7 రోజులు. ఆప్షన్ 2 ట్రికోగ్రామను ఐసిఏఆర్ వారు తయారు చేశారు. ఆప్షన్ 3 ట్రికోగ్రామ పంటపై వాలిన శత్రు పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది. మళ్ళీ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1, 3, ఆప్షన్ 4 1, 2, 3. ఇక్కడ మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ మనకు ట్రికోగ్రామా అనేది 7 రోజులు అంటే వారం రోజులు మాత్రమే అది బతుకుతుంది. అదేవిధంగా ట్రికోగ్రామాను ఐసిఏఆర్ వాళ్ళు అయితే ప్రయోగశాలలో అయితే సృష్టించడం అయితే జరిగింది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్, దీని యొక్క ఫుల్ ఫామ్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ట్రికోగ్రామా పంటపై వాలిన శత్రు పురుగులకు సంబంధించిన గుడ్లు ఉంటే వాటిని అది నాశనం చేస్తుంది. దీన్ని ఒక ప్రయోగశాలలో తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? ఐసిఏఆర్ వారు తయారు చేశారు. ఐసిఏఆర్ ఫుల్ ఫామ్ ఏంది? ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్. కాబట్టి ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమవుతుంది? ఆప్షన్ 4 అవుతుంది. ఇవి అన్నీ కూడా సరైన స్టేట్మెంట్సే. ఇక మనము రెండో ప్రశ్నలోకి వెళ్దాము. నేను ప్రశ్న చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు క్రింది వాణిలో ఏ పక్షి ఆచూకీ చెబితే 2 లక్షల రూపాయల బహుమతి ఇస్తారు? ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 రాబందు, ఆప్షన్ 2 బట్టి మేక పక్షి, ఆప్షన్ 3 కలివి కోడి, ఆప్షన్ 4 హమ్మింగ్ బర్డ్. ఇక్కడ మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 రాబందు. ఈ రాబందులు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మన దేశంలో, మన రాష్ట్రంలో, కాబట్టి ఈ యొక్క పక్షి ఆచూకీ చెప్తే మన యొక్క జీవ వైవిధ్య మండలి వారు, ప్రభుత్వం వాళ్ళు 2 లక్షల రూపాయల బహుమతి ఇస్తారని ప్రకటించడం జరిగింది. అయితే ఈ రాబందులు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయంటే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచకల్పేట్ మండలంలోని నందిగాం అనే గ్రామంలో ప్రాణహిత ఒడ్డున ఈ యొక్క రాబందులకు సంబంధించి ఒక జత రాబందులు అయితే ఉన్నాయి. అక్కడ ఫారెస్ట్ వాళ్ళు దానికోసం అయితే చాలా కష్టపడుతున్నారు. ఈ రాబందుల కోసము అక్కడ ఒక జత అయితే రాబందులు అయితే మనకు ఆ కుమ్రంభీం, తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండలం నందిగాం గ్రామంలో అయితే ఈ రాబందులు అయితే ఉన్నాయి. ఇక మనము నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాణిలో సరైనది. ఇక్కడ చూసిన స్టేట్మెంట్ చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ స్టేట్మెంట్ 1 చూడండి. వన్యప్రాణి చట్టము 1972 షెడ్యూల్ 1 ప్రకారము వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది. స్టేట్మెంట్ 2 వన్యప్రాణి చట్టం ప్రకారం నేరానికి పాల్పడితే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఇవి స్టేట్మెంట్. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానము అవుతుంది. 2 మాత్రమే. వన్యప్రాణి చట్టం ప్రకారం నేరానికి పాల్పడితే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చును. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 షెడ్యూల్ 1. ఓకేనా, షెడ్యూల్ 1 ఇది 2016 టెట్లో కూడా ఈ యొక్క క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. సో ఈ విధంగా స్టేట్మెంట్ వైజ్ కాకుండా ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం మీద టెట్లో ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. కాబట్టి మనకు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971, 72 కాదు. ఓకేనా, రైట్, 1971 షెడ్యూల్ 1. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే క్రింది వాణిలో రైతు మిత్రుడు కానిది ఏది? క్రింది వాణిలో రైతు మిత్రుడు కానిది ఏది? ఆప్షన్ 1 కందిరీగలు, ఆప్షన్ 2 చీమలు, ఆప్షన్ 3 పాములు, ఆప్షన్ 4 సాలెపురుగులు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి కందిరీగలు. కందిరీగలు అనేటివి రైతు మిత్రులు కాదు. రైతు మిత్రుడు కానిది అడిగాడు. ఇవన్నీ రైతు మిత్రులే కానీ కందిరీగలు కాదు. చీమలు రైతులకు సహాయపడతాయి, పాములు ఎలుకలను తిని సహాయపడతాయి, సాలెపురుగులు తన గూడులో తన యొక్క గ్రంథుల ద్వారా అంటే మన యొక్క ఉదర భాగం నుంచి స్రవించి ఆ దారంతో ఇది ఏం చేస్తుందంటే గూడును అల్లుకుంటుంది. ఆ గూడులో చిక్కుకున్నటువంటి పురుగులను ఈ సాలెపురుగు అనేది తింటుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న చూసుకున్నట్టు ఇక్కడ మనకు సరైన సమాధానం ఏంటిది? ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న క్రింది వాణిలో పంచగవ్య తయారీ విధానము. క్రింది వాణిలో పంచగవ్య తయారీ విధానము. ఆప్షన్ 1 ఆవు మూత్రము, పేడ, నెయ్యి, అరటిపండు. ఆప్షన్ 2 ఆవు మూత్రము, పేడ, నెయ్యి, పాలు. ఆప్షన్ 3 ఆవు మూత్రము, పేడ, అరటిపండు, నెయ్యి, బెల్లం, పాలు. ఆప్షన్ 4 ఆవు మూత్రము, పేడ, నెయ్యి, అరటిపండు, పాలు, బెల్లం, కొబ్బరి నీళ్ళు, నీరు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుందన్న. ఆవు మూత్రము, పేడ, నెయ్యి, అరటిపండు, పాలు, బెల్లం, కొబ్బరి నీళ్ళు, నీరు ఇవన్నీ కలిపితే మనకు పంచగవ్య అనేది తయారు అవుతుంది. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉండే ఎరువు. పంచగవ్య అనేది ఏ రూపంలో ఉంటుంది? ద్రవ రూపంలో ఉండే ఎరువు పంచగవ్య. రైట్, నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే జీవామృతం తయారీ విధానం. జీవామృతం యొక్క తయారీ విధానం ఏది అని అడిగారు కింది వాటిలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు. ఆప్షన్ 2 ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లం, నీరు. ఆప్షన్ 3 ఆవు మూత్రము, పేడ, మట్టి, పప్పు ధాన్యాల పొడి. ఆప్షన్ 4 పేడ, నెయ్యి, పాలు, పప్పు ధాన్యాల పొడి, నీరు. దీంట్లో మీరు సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమవుతుంది? ఆప్షన్ 1 అవుతుంది. ఆప్షన్ 1 ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు. ఇది మనకు జీవామృతం తయారు. ఇవి అన్ని కలిపితే మనకు జీవామృతం అనేది తయారు అవుతుంది. రైట్, నెక్స్ట్ మనము 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే 6వ ప్రశ్న తర్వాత 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఈ క్రింది వానిలో ఎక్కడ కలవు? ఆప్షన్ 1 కాకినాడ, ఆప్షన్ 2 గుంటూరు, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 కరీంనగర్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయంటే కాకినాడలో ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసి మన దగ్గర నుంచి విదేశాలకు కూడా ఈ గుండీలను కూడా ఎగుమతి చేయడం కూడా జరుగుతుంది. రైట్, నెక్స్ట్ మనకు 8వ ప్రశ్న. 8వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ అధ్యక్షురాలు ఎవరు? ఆప్షన్ 1 వసుంధరారెడ్డి, ఆప్షన్ 2 లక్ష్మారెడ్డి, ఆప్షన్ 3 లీలా లక్ష్మారెడ్డి, ఆప్షన్ 4 గీతారెడ్డి. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్, ఇక్కడ మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి. మనకు ఇట్లా మన టెక్స్ట్ బుక్లో బొమ్మ ఉంటుంది, ఆమె బొమ్మ కూడా ఉంటుంది, ఇంకా కొంత పిక్చర్స్ ఉంటాయి, ఇంకా కొందరి అక్కడ కింద మనకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి అని రాసి ఉంటుంది టెక్స్ట్ బుక్లో, గమనించండి. 9వ ప్రశ్న రాబందు యొక్క ఎత్తు ఎంత? ఆప్షన్ 1 2 మీటర్లు, ఆప్షన్ 2 3 మీటర్లు, ఆప్షన్ 3 2 అడుగులు, ఆప్షన్ 4 3 అడుగులు. మీ యొక్క సరైన సమాధానాన్ని మన యొక్క కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి కామెంట్ సెక్షన్లో.
రాబందు యొక్క ఎత్తు ఎంత అంటే రాబందు యొక్క ఎత్తు 2 అడుగులు. రాబందు యొక్క ఎత్తు ఎంత? 2 అడుగులు. 10వ ప్రశ్న, నడిపి ఆశా కంది పంటకు ఎన్ని నెలల సమయము పడుతుంది? ఆప్షన్ 1 4 నెలల సమయము, ఆప్షన్ 2 6 నెలల సమయము, ఆప్షన్ 3 3 నెలల సమయము, ఆప్షన్ 4 1 సంవత్సరం పడుతుంది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 6 నెలల సమయం పడుతుంది. నడిపి కంది కానివ్వండి, ఆశా కంది, ఇంకే కంది అయినా కందులు యొక్క పంట ఎన్ని నెలల సమయం అంటే కంది పంట అంటే 6 నెలల సమయం పడుతుంది. అది ఏ కంది వేసినా 6 నెలల సమయం అనేది పడుతుంది. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అడగడం జరిగింది. గతంలో రైతులు విత్తనాలు ఒకరి వద్ద నుంచి ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకోవడాన్ని ఇలా అనేవారు. ఎలా అనేవారు? వస్తు మార్పిడ ఆప్షన్ 1, ఆప్షన్ 2 నాగుల, ఆప్షన్ 3 విత్తన మార్పిడ, ఆప్షన్ 2 అప్పు. మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే కామెంట్ చేయండి. రైట్, గతంలో రైతులు విత్తనాలు ఒకరి వద్ద నుంచి ఇంకొకరికి ఇచ్చి పుచ్చుకోవడాన్ని ఏమందరు అంటే నాగులు అనేవారు. నాక్కు తీసుకున్నామని అనేవారు. వర్షాకాలం రాగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గత సంవత్సరం అయినటువంటి విత్తనాలు తీసుకొని పొలంలో చల్లి మళ్ళీ పంట పండిన తర్వాత వారి యొక్క విత్తనాలకు కొద్దిగా ఎక్కువ విత్తనాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 తవ్వలు తీసుకుంటే దానికి ఎక్స్ట్రాగా ఒక 15 తవ్వలు కానివ్వండి, 12 తవ్వలు కానీ ఈ విధంగా ఇచ్చే పద్ధతి ఉండే దాన్ని మనం నాక్కు తీసుకోవడం అంట, దానిని మనం నాగులు అంటాము. నెక్స్ట్ మనకు 12వ ప్రశ్న చూసుకున్నట్లయితే, మన రాష్ట్రంలో దశాబ్దాల క్రితం వరకు దాదాపు ఎన్ని రకాల వరి వంగడాలు ఉండేవి? ఆప్షన్ 1 వచ్చేసరికి 3500, ఆప్షన్ 2 5300, ఆప్షన్ 3 5400, ఆప్షన్ 4 4500. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 5400 వరి వంగడాలు అనేటివి అయితే మనకు దశాబ్దాల క్రితం వరకు అయితే ఉండేను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 740 అనేది మామిడి వంగడాలు కూడా ఉండేను మనకు. అదేవిధంగా 3500 అనేటివి వంకాయ వంగడాలు కూడా ఉండేను మనకు. సో మనకు 5400 వరి రకాలు, 740 ఏమో మామిడి రకాలు, 3500 వంకాయ రకాలు అయితే మనకు దశాబ్దాల క్రితం వరకు అందుబాటులో ఉండే. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి 5400. రైట్, 13వ ప్రశ్న చూసుకున్నట్లయితే, సేంద్రియ పురుగు మందులు కానిదేది? క్రింది వాటిలో సేంద్రియ పురుగు మందులు కానివేవి అని అడిగాడు. ఆప్షన్ 1 వెల్లుల్లి ద్రావణం, ఆప్షన్ 2 వేప నూనె, ఆప్షన్ 3 మిరప ద్రావణం, ఆప్షన్ 4 డిడిటి. రైట్, మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది, డిడిటి. మిగతావన్నీ సేంద్రియ పురుగు మందులే అవుతాయి. మనకు కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ మనకు 14వ ప్రశ్న చూసుకున్నట్లయితే, మనకు క్రింది వాటిలో వరి పంటకు సంబంధించనిది అంటే వరి పంట కానిది అని అడిగారు. వరి పంటకు సంబంధించనిది అంటే వరి పంటకు సంబంధం లేనిది మనము గుర్తించాలి. ఆప్షన్ 1 హంస, ఆప్షన్ 2 నడిపి, ఆప్షన్ 3 IR20, ఆప్షన్ 4 సాంబా. ఇక్కడ మనకు వరి పంటకు సంబంధం లేనిది అడిగాడు కాబట్టి వరి పంటకు సంబంధం లేనిది ఏంటంటే ఆప్షన్ 2 నడిపి. సో నడిపి అనేది కంది, నడిపి కంది, ఆశా కంది, ఈ విధంగా కందుల రకాలు ఉంటాయి. మిగతావన్నీ వరికి చెందినటువంటి హంస, IR20, సాంబా, స్వర్ణ, మసూరి ఇవన్నీ వరి యొక్క రకాలు. కాబట్టి ఇక్కడ సంబంధం లేనిది అడిగాడు కాబట్టి సంబంధించనిది అన్నాడు కాబట్టి మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే, మనకు సరికాని వాక్యంను గుర్తించండి. క్రింది వానిలో సరికాని వాక్యంను మనం గుర్తించాలి. పాములు రైతు మిత్రులు, ఆప్షన్ 2 పాములు పాలు తాగుతాయి, ఆప్షన్ 3 నేడు ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతుంది, ఆప్షన్ 4 ప్రస్తుతం మన దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. ఇక్కడ సరికాని వాక్యము అడిగాడు. మనకి ఏమడిగాడు? సరికాని వాక్యం ఏమవుతుంది? పాము పాలు తాగుతుంది అనేది రాంగ్. కాబట్టి స్టేట్మెంట్ మనకు రాంగ్ కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17వ ప్రశ్న, 17వ ప్రశ్న చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో ఏ జంతువు అంతరించిపోయే జంతువులలో లేదు? ప్రశ్న జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ 1 ఒంటె, ఆప్షన్ 2 కలివికోడి, ఆప్షన్ 3 బట్టిమేక పక్షి, ఆప్షన్ 4 ఉంగనూరు ఆవులు. సో ఇక్కడ మనకు ఇది 2016 టెట్లో కూడా రావడం జరిగింది. సో ఇక్కడ
మీరైతే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏమన్నాడు, క్రింది వాటిలో ఏ జంతువు అంతరించిపోయే జంతువులలో లేనిది అడిగాడు, ఉన్నది కాదు. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది, ఒంటె. మనకు 2016 టెట్లో ఏమంటే సేమ్ ఇదే విధంగా క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఒంటె దగ్గర గొర్రె ఇచ్చింది, ఒంటె ప్లేస్లో గొర్రె అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది మనకు సరైన సమాధానం ఉండే అక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కలివి కోడి అనేది అంతరించిపోతుంది, బట్టి మేక పక్షి అంతరించిపోతుంది, ఉంగను రావులు కూడా అంతరించిపోతున్నాయి. మరి అంతరించిపోయే జంతువులో లేనిది అడిగాడు, లేనిది ఏది అంటే ఒంటె అవుతుంది. కాబట్టి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ అనేది చూడడం చదవడం చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాటిలో ఆహార పంట కానిది ఏది, ఆహార పంట కానిది ఏది అని అడిగాడు. జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ 1 జనుము, ఆప్షన్ 2 వరి, ఆప్షన్ 3 మొక్కజొన్న, ఆప్షన్ 4 జొన్న. ఏమన్నాడు, ఆహార పంట కానిది ఏది. మీరైతే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 జనుము. జనుము అనేది ఆహార పంట కాదు, వాణిజ్య పంట అనేది అవుతుంది. మిగతావన్నీ ఆహార పంటలు అవుతాయి. 19వ ప్రశ్న. 19వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వానిలో వాణిజ్య పంట కానిదేది, వాణిజ్య పంట కానిది అడిగాడు. వాణిజ్య పంట కానిది. ఆప్షన్ 1 మిర్చి, ఆప్షన్ 2 పత్తి, ఆప్షన్ 3 పసుపు, ఆప్షన్ 4 నూనె ధాన్యాలు. వాణిజ్య పంట కానిది మిర్చి అనేది వాణిజ్య పంట అవుతుంది. అదేవిధంగా పత్తి కూడా వాణిజ్య పంట, పసుపు కూడా వాణిజ్య పంట. సో నూనె ధాన్యాలు అనేటివి ఆహార పంటలు అవుతాయి. కాబట్టి ఈ నూనె ధాన్యాలు అనేటివి ఆహార పంట, వాణిజ్య పంట కానిది అడిగాడు కాడే ఆప్షన్ 4 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 20వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వానిలో చిరుధాన్యం కానిదేది, కింది వానిలో చిరుధాన్యం కానిది. ఆప్షన్ 1 రాగులు, ఆప్షన్ 2 వడ్లు, ఆప్షన్ 3 శనగలు, ఆప్షన్ 4 కొర్రలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అయితే శనగలు. రాగులు అనేటివి చిరుధాన్యాలే, వడ్లు కూడా చిరుధాన్యాలే, కొర్రలు కూడా చిరుధాన్యాలే. సో శనగలు అనేటివి మనకు చిరుధాన్యము కాదు, పప్పు ధాన్యాల కింద కూడా అవుతుంది, పప్పు ధాన్యాలు కూడా అవుతుంది శనగలు అనేటివి. కాబట్టి చిరుధాన్యం కానిది అడిగాడు కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. రాముడు అనే విద్యార్థి చిలగడ దుంప అంటే కందగడ్డ అని కూడా అంటారు. సో చిలగడ దుంప తిన్న అతనికి లభించేవి ఏంటి, అతను అవి తింటే ఏమేమి లభిస్తాయని అడిగాడు. ఆప్షన్ 1 మాంసకృత్తులు, ఆప్షన్ 2 పిండి పదార్థాలు, ఆప్షన్ 3 కొవ్వులు, ఆప్షన్ 4 విటమిన్లు. మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి పిండి పదార్థాలు. చిలగడ దుంప తినడం వల్ల రాముడికి పిండి పదార్థాలు అనేటివి, కార్బోహైడ్రేట్స్ అనేటివి లభిస్తాయి. కందగడ్డలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. 22వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పెసర్లు మినుములు దేనికి సంబంధించినవి, పెసర్లు మినుములు దేనికి సంబంధించినవి. ఆప్షన్ 1 మాంసకృత్తులు, ఆప్షన్ 2 పిండి పదార్థాలు, ఆప్షన్ 3 కొవ్వులు, ఆప్షన్ 4 విటమిన్లు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి మాంసకృత్తులు, పెసర్లు మినుములు పప్పు ధాన్యాలు ఏవి తిన్నా ఎక్కువగా ఏముంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సరైన సమాధానం మనకు మాంసకృత్తులు అవుతుంది. 23వ ప్రశ్న సూక్ష్మ పోషకాలన్నీ వేటికి పేరు, సూక్ష్మ పోషకాలని దేనికి పేరు అని అడిగాడు. ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, ఆప్షన్ 2 ప్రోటీన్లు విటమిన్లు, ఆప్షన్ 3 మినరల్స్ విటమిన్స్, ఆప్షన్ 4 కొవ్వులు కార్బోహైడ్రేట్స్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి మినరల్స్ అండ్ విటమిన్స్, ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. సూక్ష్మ పోషకాలని, మినరల్స్ని విటమిన్స్ని మనము సూక్ష్మ పోషకాలని అంటాము. 24వ ప్రశ్న ఆహారంలో శక్తినిచ్చేవి మరి పెరుగుదలకు తోడ్పడేవి. ఓకే, ఈ ప్రశ్న రాంగ్ ఉంది, తర్వాత ఇది ఒకటి మనం స్కిప్ చేద్దాం. రైట్, 25వ ప్రశ్న క్రింది వానిలో సరికాని వాక్యము ఏది, క్రింది వానిలో సరికాని వాక్యము ఏది అని అడిగాడు. నేను స్టేట్మెంట్ చదువుతున్నాను. స్టేట్మెంట్ 1 ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలు పండ్లు కూరగాయలు. ఆప్షన్ 2 పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు పాలు గుడ్లు. ఆప్షన్ 3 శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు. సో మీ యొక్క
ఇవి స్టేట్మెంట్లు. మళ్ళీ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1, 2, 3, ఆప్షన్ 4 ఏది కాదు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేసి సరికాని వాక్యం అని అడిగాడు. మీ యొక్క సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది, ఏది కాదు. దీంట్లో ఏ ఆన్సర్ కూడా లేదు. ఎందుకంటే సరికాని వాక్యం అడి 3 వాక్యాలు సరైనవే. ఆహారాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు పండ్లు కూరగాయలు, ఇది సరైనదే. పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు పాలు గుడ్లు, ఇది సరైనదే. శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు, అవి కార్బోహైడ్రేట్స్, ఇది సరైనదే. ఇక్కడ మనకు ఇవన్నీ దీనిలో ఆప్షన్లో చూసుకున్నట్లయితే మనకు సరికానిది అడిగాడు కాబట్టి దీనిలో సరికాని ఆప్షన్ ఏది ఉందంటే ఏది కాదనేది సరికాని వాక్యం. మనకు దాని కింద దాన్ని మనము టిక్ చేసుకోవచ్చు. ఆ ఆన్సర్ మనకు ఆప్షన్ 4 అవుతుంది. 26వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వానిలో సరైనది. ఆప్షన్ 1 ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటాలో 1.03 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ 2 టమాటాలో B12 విటమిన్ ఉంటుంది. ఆప్షన్ 3 టమాటాలు 1.6 గ్రామ్ ఫైబర్ ఉంటుంది టమాటాలో. ఆప్షన్ 4 విటమిన్ B2 B6 ఉంటాయి. దీంట్లో మనకి ఏం అడిగాడు? సరైన సమాధానం అడిగారు. ఇక్కడ మీకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి చూడండి, మనకు స్టేట్మెంట్ 1 ఫస్ట్ ఆప్షన్ ఏముంది? మధ్య రకం టమాటా సైజులో ఉండే ప్రోటీన్స్ ఎన్ని ఉంటాయి? 1.08 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి, కాబట్టి ఇది రాంగ్. టమాటాలో B12 విటమిన్ ఉంటుంది. B12 విటమిన్ టమాటాలో ఉండదు. టమాటాలు ఉండేటువంటి విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ B2, విటమిన్ B6 ఈ విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు ఉంటాయి అంటే ఇది కూడా రాంగే మనకు. ఆప్షన్ 3 టమాటాలలో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. టమాటాలో 1.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది, 1.6 కాదు 1.5. సో ఇది కూడా రాంగ్. సరైనది అడిగాడు మనకు. ఆప్షన్ 4 విటమిన్ B2, విటమిన్ B6తో పాటు విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఈ ఈ అన్ని రకాల విటమిన్స్, పొటాషియం కూడా ఉంటుంది. అదేవిధంగా టమాటా తింటే మనకు 22 క్యాలరీల శక్తి కూడా వస్తుంది. ఇది మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అవుతుంది. సరైన వాక్యం కూడా అదే మనకు ఆప్షన్ 4 అవుతుంది. సో మిగతావన్నీ రాంగ్ స్టేట్మెంట్లు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ 27వ ప్రశ్న క్రింది వానిలో సరి అయినది. నోటిలో ఆహారం ముక్కలు చేయబడుతుంది, నమలబడుతుంది. ఇందుకు 5 నుంచి 10 సెకండ్ల సమయం పడుతుంది. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 చూడండి, ఆహారనాళం ఆహారాన్ని జీర్ణాశయంలోకి తీసుకెళ్లడానికి 10 నుంచి 15 సెకండ్ల సమయం పడుతుంది. ఆప్షన్ 3 ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అవ్వడానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఆప్షన్ 4 చిన్న పేగులు ఆహారం 3 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. మీ యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఒకసారి చూడండి, 1,2, ఆప్షన్ 2 1,2,3, ఆప్షన్ 3 1,4, 1,4,3, ఆప్షన్ 3. ఆప్షన్ 4 వచ్చేసరికి 1,2,3,4. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఇవన్నీ సరైన స్టేట్మెంట్సే. చూడండి, మనకు ఆహారం నమలబడుతుంది, ఆహారం నోట్లో నమలబడుతుంది, అదేవిధంగా ముక్కలు చేయబడుతుంది. అక్కడ మనకు ఎంత సమయం పడుతుంది? 5 నుంచి 10 సెకండ్లు. ఇది రైటే. ఈ ఆహార నాళం నుంచి జీర్ణాశయంలోకి పోవడానికి ఆహారం దాదాపుగా మనకు 10 నుంచి 15 సెకండ్ల సమయం పడుతుంది. సో అక్కడ నుంచి ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అవ్వడానికి దాదాపుగా మనకు 3 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. కాబట్టి ఇది కూడా సరైనదే. మనకు చిన్న పగులో ఆహారము 3 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఇది కూడా సరైన స్టేట్మెంట్. కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 4 1,2,3,4 ఇది మనకు సరైన సమాధానం. 28వ ప్రశ్న జీర్ణ వ్యవస్థకు సంబంధించి జబ్బులకు చికిత్స చేసే వైద్యుడిని ఏమంటారు? ఆప్షన్ 1 గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆప్షన్ 2 డెర్మటాలజిస్ట్, ఆప్షన్ 3 కార్డియాలజిస్ట్, ఆప్షన్ 4 ఆర్థోపెడిషియన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని అని అతను మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చికిత్స చేసే వ్యక్తి ఎవరంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఇంకా డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టరు, కార్డియాలజిస్ట్ అంటే గుండె డాక్టరు, ఆర్థోపెడిషియన్ అంటే బొక్కల డాక్టర్ అంటే
మన ఎముకల డాక్టర్ని మనము ఆర్థోపెడిషియన్ అంటాం. నెక్స్ట్ 29వ ప్రశ్న, మూత్రపిండాలకు సంబంధించి శస్త్రచికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? మూత్రపిండాలు అంటే కిడ్నీలకు సంబంధించి శస్త్రచికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? ఆప్షన్ 1 నెఫ్రాలజిస్ట్, ఆప్షన్ 2 యూరాలజిస్ట్, ఆప్షన్ 3 పల్మనాలజిస్ట్, ఆప్షన్ 4 న్యూరాలజిస్ట్. ఇక్కడ మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి యూరాలజిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే మూత్రపిండాలకు సంబంధించిన శస్త్రచికిత్స అంటే సర్జరీలు, కిడ్నీలకు సంబంధించి సర్జరీ చేసే డాక్టర్ని ఏమో మనము యూరాలజిస్ట్ అంటాం. కిడ్నీలకు సంబంధించి అంటే మూత్రపిండాలకు సంబంధించిన చికిత్సలు అంటే మూత్రపిండాలు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి ఇచ్చే డాక్టర్ని ఏమో మనము నెఫ్రాలజిస్ట్ అంటాం. సర్జరీ చేసే డాక్టర్నేమో యూరాలజిస్ట్ అంటాం. కిడ్నీలకు సంబంధించి సర్జరీ చేస్తే యూరాలజిస్ట్, సర్జరీ కాకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం కానివ్వండి మూత్రపిండాలకు సంబంధించి దాని ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్నేమో నెఫ్రాలజిస్ట్ అంటాం. సర్జరీ చేసే డాక్టర్ ఏమో యూరాలజిస్ట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు సరైన సమాధానం శస్త్రచికిత్స అంటే సర్జరీ కాబట్టి సరైన సమాధానం యూరాలజిస్ట్ అవుతుంది. అదేవిధంగా మన ఊపిరితిత్తులకు సంబంధించి పల్మనాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అంటే మెదడు నాడులకు సంబంధించినటువంటి డాక్టర్ని మనము న్యూరాలజిస్ట్ అంటాం. నెక్స్ట్ మనకు 30వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వానిలో సరి అయినది. మన దేశం మొత్తం భూభాగంలో ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1, మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి. అంటే శాతంలో వచ్చేసరికి 21.05. ఆప్షన్ 2 స్టేట్మెంట్ 2, మధ్యప్రదేశ్ రాష్ట్రం 77,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. ఆప్షన్ 3, మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 అంటే 16.89% చదరపు కిలోమీటర్లు అయితే ఉన్నాయి. ఆప్షన్ 4, తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇవి స్టేట్మెంట్. ఇక ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 అనేది 2,3, ఆప్షన్ 3 అనేది 1,2,3, ఆప్షన్ 4 1,2,3,4. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. 1,2,3,4 అన్నీ సరైనవే. ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్లు సరైనవే. చూసుకోండి, మనకు మన దేశ మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. శాతంలో అయితే 21.05%. మధ్యప్రదేశ్ అనేది 77,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది దేశంలో. మూడోది చూడండి, మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 అంటే 16.89% చూసుకున్నట్లయితే శాతంలో ఇంత ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో అడవుల యొక్క ఎన్ని చదరపు కిలోమీటర్లు అంటే 46,389. ఇది సరైనది. ఆప్షన్ 4 చూడండి, తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా అనేది మొదటి స్థానంలో ఉంది. ఇది కూడా సరైనది. కాబట్టి ఈ అన్ని స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీకు మీ యొక్క ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మీ యొక్క మార్క్స్ని అయితే మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది. నెక్స్ట్ ఇదే 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 2 కూడా ఉంది. దాంట్లో కూడా 30 బిట్స్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరైతే ఈ టెస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో మీరైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల మీకు అదే పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మీకు అందించబడుతున్నాయి. అదేవిధంగా మన యూట్యూబ్లో డైలీ లైవ్ టెస్ట్ ఇప్పటి నుండి స్టార్ట్ చేయబడుతున్నాయి. మీకు ఎగ్జామ్ లోపు ఎన్ని సాధ్యమైతే అన్ని సబ్జెక్టులకు సంబంధించి లైవ్ టెస్ట్లను అయితే కండక్ట్ చేసే ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రేపు మిగతా లెసన్లకు సంబంధించినటువంటి టెస్ట్ అయితే మేము కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి. మీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తాయనేది ఒక ఐడియా వస్తుంది. మనము మీరు ఒక ఎగ్జామ్ని రాసుకుంటే మీరు చదివింది ఎంత గుర్తుంది అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ 1 అయితే మీకు మీ యొక్క మార్క్స్ని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.